ఈరోజు ఇచ్చిన దేవుడు రేపటి కూడా ఇస్తాడు అనే విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్ళాలి. అలా కాకుండా అల్ప విశ్వాసంతో మీరు అక్కడికి వెళ్తే మీరు అక్కడ జీవించలేరని చెప్పి అరణ్యంలో పాఠం నేర్పిస్తున్నాడు. అంతే. ఏం పాఠం? ఈ రోజుకి మాత్రమే సమకూర్చుకో, రేపటికి నేను ఇస్తానని చెప్పి అరణ్యంలో విశ్వాసం అనే పాఠాన్ని నేర్పించాడు. కానీ జీవితం మొత్తం నీకు ఇంకా ఈ రోజుకు సరిపోతే చాలు, రేపటికి ఏం ఉండకూడదు అని చెప్పలేదు దేవుడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటి? నువ్వు తినాలి, ఇంకా మిగిలాలి, మిగిలినది ఎవరికైనా పెట్టాలి, పెట్టినది ఇంకా నీకు ఆశీర్వాదకరంగా మారబోతుందని చెప్పి అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం నీ చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. హల్లెలూయా. కాబట్టి కష్టం చేసేటప్పుడు ఎందుకు చేస్తావంటే, దేవా నాకు సరిపోయి, నా కుటుంబానికి సరిపోయి నేను అక్కరగలవానికి ఇచ్చేటట్లు నన్ను ఆశీర్వదించని చెప్పి ఎవరికైనా నేను అక్కరగల వాళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో పనిచేసినాం అనుకో, దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు.